వర్తమానం ఛానల్కి సుస్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధం అవుతుందని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చారు. 2025 సంవత్సరం మధ్యలో ఈ దాడులు జరిగే అవకాశం ఉంది అని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అయితే ట్రంప్ ప్రభుత్వం మద్దతు ఇచ్చే వీలుండగా చర్చలకే ప్రాధాన్యం ఇస్తుందని భావిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ నిర్మాణం కోసం ప్రయత్నాలు పురోగమిస్తున్నాయి. హెచ్ఎండిఏ ప్రతిపాదనలకు సిద్ధం చేసుకుని ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ప్రాజెక్టు రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకుంటూ సైకిల్ ట్రాక్ వంటి అదనపు సౌకర్యాలు కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. 9 ఏళ్ల నిరీక్షణ ముగింపు. రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియ పురోగమిస్తుంది. కొత్తగా 1.08 లక్షల మందిని జాబితాలోకి చేర్చగా 11.50 లక్షల మందికి సంబంధించిన పరిశీలన కొనసాగుతుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకొని యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మైక్రోసాఫ్ట్ విస్తరించనుంది. 2 కోట్ల రూపాయల విలువైన బంగారం వజ్రాల చోరీ, 3 అరెస్ట్. హిమాయత్ నగర్ మినర్వా హోటల్ గల్లీలో చోరీకి పాల్పడిన 3 నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూపాయలు 2 కోట్ల విలువైన బంగారం వజ్రాలు దోచుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రపంచ వేదికపై ఒంగోలు గిత్త తమ సత్తా చాటిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బ్రెజిల్లో నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతి గిత్త రూపాయలు 41 కోట్ల ధర పలికింది. రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వాన్ని ప్రపంచానికి చాటుతూ ప్రభుత్వం ఈ జాతిని పరిరక్షించడానికి కృషి చేస్తుందని వెల్లడించారు. సర్కారు వైద్యం భర్తీని పొందని పోస్టులు. కరీంనగర్ జిల్లా గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదనపు బాధ్యతలు గండి గోపాలరావుపేట వైద్యురాలికి అప్పగించబడ్డాయి. రాత్రివేళ సిబ్బందికి రక్షణ లేక ఆందోళనలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త పర్యాటక విధానం ప్రకారం 27 హోటళ్ల నిర్మాణానికి రూపాయలు 8,059 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 18,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని అంచనా. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే రాష్ట్రాలన్నింటికీ మార్గదర్శకమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. బారాస అగ్రనేతలు సర్వేలో పాల్గొని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన కోరారు. అమెరికాలో కోడిగుడ్ల ధరలు 15% పెరిగాయి. రానున్న రోజుల్లో 20% పెరిగే అవకాశం ఉంది. వడపోత జబ్బు కారణంగా కోడిగుడ్ల కొరత ఏర్పడింది. కొన్ని స్థానాల్లో పరిమితి విధిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వర్తమానం ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.